అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడు అండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు ఎస్విబిసిలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు ఎంఏ మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తారా శశాంకులను దర్శించవలసిన దృక్కోణం. రచన పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. శేషము వెంకటపతి అనే ప్రబుద్ధుడొకడు 18వ శతాబ్ది ప్రారంభ కాలంలో తారా శశాంక విజయము అనే బూతుల బొంగ శృంగార కావ్యం వ్రాసినా అందంగా వ్రాసి ఈనాటి సినీ కవుల లాగానే యువజన బృంద వంద్యుడయ్యాడు. ఈ మధ్య కావ్యాలు చదివేవారే కరువైపోయారు. అందువల్ల పై కథ ప్రశస్తి ఒకంత తగ్గింది. కానీ ఈలోగా వచన పురాణాలు చదివేవారు కొంచెం పెరిగారు. దేవీ భాగవతంలో ఈ కథ ఉండటం వల్ల మళ్ళీ దీని గురించి ప్రశ్నలు అడిగేవారు అక్కడక్కడ తగులుతున్నారు. దేవీ భాగవతంలో ఈ కథను బూతుల కథగా చెప్పలేదు, కానీ బృహస్పతిని మరీ చౌకబారు బ్రాహ్మణుడుగాను, చంద్రుణ్ణి బరి తెగించిన వీధి రౌడీగాను చిత్రించినట్లు కనిపిస్తోంది. పురాణాలలో ఇలాంటి కథలు వ్రాయవచ్చునా అని ఈనాడు నన్ను కొందరు ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పుకునే ముందు అసలు కథేమిటో సంగ్రహంగా చెప్పుకుందాం. బృహస్పతి అనే వయసు మళ్ళిన బ్రాహ్మణుడికి తార అనే లేత వయసు భార్య ఉంది. ఆమెకు చంద్రుడనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమె అతని ఇంట్లోనే ఉండిపోయింది. బృహస్పతి తన భార్యను తిరిగి తెచ్చుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి దేవేంద్రుడితో చెప్పి యుద్ధం చేయించాడు. శుక్రుడు చంద్రుడికి మద్దతుగా నిలిచాడు. అది దేవాసుర సంగ్రామంగా మారిపోయింది. చివరికి బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి శుక్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పటికే తార గర్భవతి. పుట్టిన పిల్లవాడు ఎవరి పుత్రుడు అనే వివాదం ఏర్పడింది. వాడు చంద్రుడి పుత్రుడేనని తార ధృవపరిచింది. చంద్రుడు ఆ పిల్లవాడిని తీసుకుపోయి బుధుడని పేరు పెట్టుకున్నాడు. ఇది దేవి భాగవతంలోని కథ. కథ ఏమంత అందంగా లేదు, పెద్దగా నీతి కూడా ఏమీ కనిపించటం లేదు. కథాకథన రీతి కూడా అంత గౌరవప్రదంగా లేదు. ఇలాంటి కథ పురాణాలలోకి, అందున దేవీ భాగవతం వంటి ప్రధానమైన పురాణంలోకి ప్రవేశించటం తగునా అనేది నా పృచ్ఛకుల ఆరాటం. దీనికి సమాధానం రావాలంటే పురాణాలు కథలను ఎందుకు చెబుతాయో తేలాలి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపహ బ్రహ్మయేత్ అనేది సిద్ధాంతం. వేదంలో సూత్రప్రాయంగా ఉన్న విషయాలను వివరించటం కోసం పురాణాలు వచ్చాయి. ఆ వివరణ కూడా భాష్య ప్రక్రియలో కాక కథా ప్రక్రియలో సాగాలనేదే పురాణాల పద్ధతి. ఇవాళ మోకాళ్లు పట్టుకుపోయిన ముసలి వాళ్ళు మాత్రమే ప్రధానంగా పురాణాలు చదువుతున్నారు. లేదా లౌకిక విషయాలను ఇతరత్రా నేర్చుకుంటూ కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావాలనుకున్నప్పుడు మధ్య వయస్కులు వీటిని తెరుస్తున్నారు. కానీ పురాణాలు ఉద్భవించిన కాలంలో ఆ రచయితల దృష్టి వీరి మీద లేదు. ఆనాటి సమాజంలోని అన్ని వర్గాల వారికి అన్ని విషయాలు బోధించేందుకే పురాణాలు మొలకెత్తాయి. అందువల్లే సమాజంలోని అన్ని వర్గాల వారి అభిరుచులను తృప్తిపరిచే అన్ని రకాల శైలులను ఆ రచయితలు ఆదరించారు. అదీ కాక ఏ వేద మంత్రాలను మనస్సులో ఉంచుకుని వ్యాఖ్యానం మొదలుపెట్టారో వాటిలో గల అర్థఛాయలను అన్నింటినీ పాత్రీకరణల ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు వారు. సర్వసామాన్యంగా అలాంటి మంత్రార్థాలు ఆనాటి జనసామాన్యానికి సుప్రసిద్ధమే కనుక పురాణకర్తలు ఆ మంత్రాలను ప్రస్తావించలేదు. ఆ దృష్టితో చూడాలి మనం ఈ తారా శశాంకుల కథను. బృహస్పతి
చంద్రుడు, తార, బుధుడు, శుక్రుడు వీరందరూ ఆకాశంలో కనిపించే గ్రహగోళాలే. వీటికి సంబంధించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనూ అథర్వణ వేదంలోనూ ఉన్నాయి. ఆ రెండు ప్రస్తావనల్లో కూడా కొద్దిపాటి భేదాలున్న రెండు వేదాల్లోనూ చంద్రుడు అనటాన్ని రాజా అనే పదాన్ని స్వీకరించారు. రెండు చోట్ల కూడా తారను బ్రహ్మజాయ అన్నారు. అంతేగాక గ్రహగతులకు సంబంధించిన ప్రస్తావనలతో పాటు ఒక రాజు బలహీనుడైన బ్రాహ్మణుడి పత్నిని అపహరిస్తే రాజ్యానికి రాగల ఉపద్రవాల గురించిన ప్రస్తావన ఉన్నది. ఈ రెండు అంశాలను మనస్సులో ఉంచుకుని పురాణకర్త తారాచంద్ర కథను బహు కోణాలలోంచి చూసి బహు పురాణాలలో బహురీతులుగా ప్రస్తావనలు చేశాడు. ఎలాగో వేదంలో రాజు దుర్బలుల పత్నిని అపహరించటం లోకోపద్రవకారకం అనే ప్రస్తావన వచ్చింది కనుక ఈ సందర్భం అక్రమ సంబంధానికి సంబంధించిన ధర్మశాస్త్ర చర్చకు కూడా అనుకూలంగా ఉందని గ్రహించిన పురాణకర్త బృహస్పతిని సామాన్య దుర్బల బ్రాహ్మణ సంసారిగాను, చంద్రుణ్ణి బలోద్ధతుడైన సామంతరాజుగాను, ఇంద్రుణ్ణి పండిత పక్షపాతి అయిన చక్రవర్తిగాను, శుక్రుణ్ణి బంధుద్వేషి అయిన మరో పండితుడిగాను చిత్రీకరించి ఈ కథ నడిపాడు. ఆ నడపటంలో స్వయంగా స్త్రీ వచ్చి వరించినప్పుడు ఉపపతికి దోషం ఉంటుందా ఉండదా, అలాంటి అక్రమ సంబంధం సంగతి తెలిసినప్పుడు ధార్మికుడైన భర్త ఆ స్త్రీని ద్వేషించవచ్చునా లేదా? అలాంటి అక్రమ సంబంధంలో సంతానం కలిగితే ఆ పిల్ల గతేమిటి? భార్య పరిత్యాగాన్ని ఏ దశలో అంగీకరించవచ్చు అనే అంశాలను ఆ రచయిత చర్చించదలిచాడు. ఆ అంశాలన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలలో విస్తారంగా ఉన్న విషయాలే. మళ్ళీ ఈ చర్చ ఎందుకు అంటే కథాత్మకంగా రసాత్మకంగా చర్చను నడిపి సామాన్య పాఠకులకు రుచి కలిగించటం కోసమే. ఈ ధర్మశాస్త్ర చర్చకు కథారూపమైన పరిష్కారాలను పురాణ కవి ఎలా ప్రతిపాదించాడో విజ్ఞులైన పాఠకులు సులభంగానే గ్రహించగలరు. ఆనాటి పాఠకులకు ఈ కథ అంత గ్రహగోళ సంబంధమైనదే అనే విషయం సుప్రసిద్ధం. బృహస్పతి అనేది పెద్ద గోళమని, తార అనేది దాని సమీపంలో సంచరించే చిన్న గోళమని, అందువల్ల అవి భార్యాభర్తలులాగా కనిపిస్తూ ఉంటాయని, గ్రహగతులలో జరిగే విచిత్రాల వల్ల అప్పుడప్పుడు ఈ తారాగోళం చంద్రుడితో పాటు ఉదయించి చంద్రుడితో పాటే అస్తమిస్తూ ఉంటుందని, అందువల్లే వీరిద్దరిని తాత్కాలిక దంపతులుగా చమత్కరిస్తూ ఉంటారని, చంద్ర బుధ గ్రహాలకు గల గుణ సామ్యాలను బట్టి వారిద్దరిని తండ్రి కొడుకులుగా జ్యోతిషకులు వర్ణిస్తూ ఉంటారని ఆనాటి పాఠకులకు బాగానే తెలుసు. అందువల్ల పురాణ కవి ఆ విషయాన్ని అంత విపులంగా చెప్పకుండా ఈ వేద మంత్రాలలో కనిపించే రాజా, జుహు, బ్రహ్మజాయ ఇత్యాది పదాలను పట్టుకుని తారాచంద్ర కథను సామాజిక కథగా చిత్రీకరించాడు. అందుకే ఆ పాత్రలను దేవలోకపు పాత్రలుగా కాక మన పల్లెపట్టు పాత్రలుగానే తీర్చిదిద్దాడు. అదేమిటి, అవన్నీ దేవతల కథలేగా అంటారేమో. అలా రాయకపోతే ఆనాటి సామాన్య పాఠకుల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మా గురించే రాశారని కొందరు విరుచుకుపడే అవకాశం ఉంది. దేవతల కథలుగా రాస్తే ఆ చిక్కులేవి ఉండవు. పైగా ఆనాటి పాఠకుల్లో ఆదరణ పెరుగుతుంది. అందుకే ఆ పురాణ కవి ఆ కథను పక్క గ్రామ్య కథగానే చిత్రించి చిటికెడు శృంగారాన్ని పరమాన్నంలో పచ్చకర్పూరంలాగా కలిపాడు. ఆనాటి కవిని ఈనాటి కొరతలతో తప్పు పట్టడం మనకు తగునా అని కొంచెం ఆలోచించాలి మనం. తప్పు పట్టడం మాట అలా ఉంచండి, పురాణ కథ కేవలం కల్పిత కథ అంటారా? ఆనాటి వారి కోసం రాసిన కల్పిత కథలైతే ఈనాడు మనం ఎందుకు చదవాలి అంటారా? మంచి మాట. పురాణాల్లోని అన్ని ఘట్టాలు నిజంగా జరిగినవి కావు, కేవలం మన కోసం రాసినవి కావు. ఏవి కల్పిత కథలో ఏవి అసలు చరిత్రలో తెలుసుకునేందుకు
కొండ గుర్తులను పురాణకర్తలు అందించారు. ఆ వివరణ చాలా పెద్దదవుతుంది కనుక దాన్ని మరో వ్యాసంగా వీలైనప్పుడు చెప్పుకుందాం. పురాణ కథలలో మనకు కావలసినవి, మన బుర్రకు పదును పెట్టేవి చాలా ఉన్నాయి. వాటి కోసం మనం పురాణాలు చదవాలి. ఇలాంటి కథలు వచ్చిన చోట్ల ఆనాటి పాఠకులకు బాగా తెలుసులెమ్మనుకుని ఆ కవి ఏ అంశాలను వదిలేశాడో అవి మనకు బొత్తిగా తెలియకుండా పోవటం మన దౌర్భాగ్యం అని గుర్తించి వాటిని తెలుసుకునేందుకు కృషి చెయ్యాలి. అవి బాగా తెలియాలంటే గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు, పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు, ధీరం వెంకటాచలపతి గారు, పోచిన పెద్దికామ సత్యనారాయణ గారు వంటి పెద్దలు వ్రాసిన వ్యాసాలు పాతకాలపు భారతి వంటి పత్రికల్లో వెతికి చదువుకోవాలి. దానికి కొద్దిపాటి శ్రమ చెయ్యాలి. అలా శ్రమ చేస్తే శృంగార కవుల చేతుల్లో కలుషీకృతమైన బూతు కథల మీద నుంచి మన దృష్టి పురాణ కథలకు వెనుక గల వేద రహస్యాల మీదకి మళ్ళుతుంది. అలాంటి సత్పటనం నా పృచ్ఛకులకు లభించాలని నాలో నేనే ప్రార్థనలు చేసుకుంటున్నాను. జయ గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.